హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి, ఇక్కడే ఓన్ హౌస్ పర్చేజ్ చేయాలనే టార్గెట్ను ఈ ఏడాది పక్కాగా రీచ్ కావాలనుకునే వారెందరో 2025లో స్థిర నివాసం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ పాటికే ఎంక్వైరీస్ మొదలుపెట్టి ఉంటారు. ఇక హైదరాబాద్లో హౌస్ అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మెజారిటీ పీపుల్. మరి నగరంలో ఎక్కడంటే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో బెస్ట్ ప్రాజెక్ట్ను ఎంచుకోవడం ఎలా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకునే ముందు ఎలాంటి విషయాలు పరిగణించాలి అనే అనుమానాలుంటాయి. బయ్యర్లకున్న ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడంతో పాటు కొనుగోలు సమయంలో పక్కాగా పరిగణించాల్సిన 10 అంశాలపై గైడెన్స్ చేస్తూ రెస్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న డీటెయిల్స్ మీకోసం. ఎలాంటి వారికైనా సరే సొంత ఇల్లంటే అదొక ఎమోషనల్ అటాచ్మెంట్. వస్తువు నచ్చకపోతే పక్కన పడేయటమో ఇంకోటి కొనే ఆప్షనో ఉంటుంది. కానీ ఎన్నో వ్యయప్రయాసల కూర్చి సమకూర్చుకునే ఇంటి విషయంలో అలాంటి ఛాన్స్ లేదు. నచ్చకపోతే వెంటనే మార్చే అవకాశముండదు ఇక్కడ. అందుకే ముందే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. పైగా డ్రీమ్ సిటీ హైదరాబాద్లో స్థిర నివాసం అంటే 1కి 2 సార్లు ఎంక్వైరీ చేస్తే తప్ప అడుగు వేయలేం. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇండివిజువల్ హౌస్, విల్లా ఇలా చాలా రకాలుంటాయి. అయితే ప్రాపర్టీ సెగ్మెంట్లో భాగ్యనగరంలో గేటెడ్ కమ్యూనిటీలకు ప్రాధాన్యమిస్తున్నారు బయ్యర్లు. అందుకే మేం గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకునే ముందు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల గురించే మాట్లాడుతున్నాం. ఇంతకీ ఏంటా 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, మొదటిది అత్యంత ముఖ్యమైంది లొకేషన్ అండ్ యాక్సెసిబిలిటీ. ఓన్ ఫ్లాట్ తీసుకుంటున్నారంటే ముందు చెక్ చేయాల్సింది ఆ ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంది, అక్కడ్నుంచి కనెక్టివిటీ ఎలా ఉందనే విషయాన్నే. మేజర్ రోడ్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీతో పాటు కీలక ప్రాంతాలైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇతర వాణిజ్య కేంద్రాలకు గేటెడ్ కమ్యూనిటీ ఎంత దూరంలో ఉందో పరిగణించాలి. నగరంలోని వివిధ ప్రాంతాలకు అలాగే ఓఆర్ఆర్కి ఎంత త్వరగా చేరుకోగలరో, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంత దూరంలో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఉదాహరణకి మీ కొనే ప్రాపర్టీ హైటెక్ సిటీ సమీపంలోనే అనుకోండి. ఐటీ హబ్, ఆఫీసులతో పాటు ఎయిర్పోర్టుకి కూడా సులభంగా చేరుకోవచ్చు. రెండో విషయం మోడర్న్ అమ్యూనిటీస్ అండ్ లైఫ్ స్టైల్. తమ డైలీ లైఫ్కి హెల్ప్ అవడంతో క్వాలిటీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అపార్ట్మెంట్లో ఎలాంటి అమ్యూనిటీస్ కల్పిస్తున్నారో తెలుసుకోండి. పూల్, జిమ్, క్లబ్ హౌస్, ఇతర ప్రీమియం ఫీచర్స్తో పాటు గ్రీన్ స్పేసెస్, ప్లే గ్రౌండ్స్, హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇలా యూనిక్ అమ్యూనిటీస్ ఏమున్నాయో వివరాలు అడగండి. పెట్టుబడి సామర్థ్యం, ఫ్యూచర్లో రిటర్న్స్ ఎలా ఉంటాయో అంచనా వేయడం చాలా చాలా ముఖ్యమైన విషయం. హైదరాబాద్ రియాలిటీ మంచి భూమిలో ఉంది. సో ఇప్పుడు ఆస్తి కొంటే భవిష్యత్తులో దానికి ఎంత లాభం రావచ్చు, ప్రస్తుతం ప్రాపర్టీ ఉన్న ఏరియాలో ఫ్యూచర్లో ఎలాంటి సదుపాయాలు వస్తాయి, ఇన్ఫ్రా, కొత్త కమర్షియల్ ప్రాంతాల అభివృద్ధి, ఆ ప్రాంతంలో అద్దె ఆస్తులకున్న డిమాండ్ ఇలా అన్ని అంశాలు పరిగణించి ముందడుగు వేయండి. గేటెడ్ కమ్యూనిటీస్లో ఆస్తి కొనే ముందు చెక్ చేయాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. కమ్యూనిటీలో 24 గంటల భద్రత వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది, నిఘా వ్యవస్థ ఉందా, ప్రాజెక్ట్ లొకేట్ అయ్యున్న చుట్టుపక్కల ప్రాంతాలు సేఫేనా లాంటి విషయాలు తరచి పరిశీలించండి. ఎన్ని కోట్లు పెట్టి ప్రాపర్టీ కొన్నా సేఫ్టీ లేకపోతే కష్టం. కాబట్టి ఈ పాయింట్పై సీరియస్గా ఫోకస్ పెట్టండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ముఖ్యమే. గృహప్రవేశం చేసి అడుగు పెట్టకముందే గోడలు బీటలు వారిపోయిన అపార్ట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి డెవలపర్ ఎవరు, వారి కన్స్ట్రక్షన్ హిస్టరీ ఏంటి, ఏ ప్రాజెక్టులు చేపట్టారు, నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా పద్ధతులు అవలంబిస్తున్నారో గమనించండి. కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడారో తెలుసుకుని కొనుగోలు చేస్తే మంచిది. లేకపోతే కొత్త ఇల్లు కొన్నామన్న ఆనందం ఎంతోసేపు నిలవదు. అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు కొనుగోలు చేయాలని బయ్యర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మోసగాళ్ల బారిన పడకుండా ఉండడం చాలా ముఖ్యమైనది. మేం తక్కువ ధరకే ఫ్లాట్లు అందిస్తున్నాం,
ప్రీ లాంచ్ ఆఫర్లో డిస్కౌంట్స్ ఇస్తున్నాం, బై బ్యాక్ ఆఫర్స్ అంటూ కస్టమర్స్ ని బురిడీ కొట్టించే వారికి లెక్కే లేదు. కాబట్టి ఎక్స్క్లూజివ్ ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్స్ అంటే టెంప్ట్ అవ్వకుండా ఆఫర్స్ గురించి ఎంక్వైరీ చేయడం బెటర్. గుడ్ విల్ ఉన్న డెవలపర్ ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి లిమిటెడ్ టైమ్ ఆఫర్స్, ఫైనాన్షింగ్ ఆప్షన్స్ గురించి తెలుసుకొని అడుగు వేయండి. గేటెడ్ కమ్యూనిటీస్ అంటే అన్ని ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల వారు కూడా ఉంటారు. సో ఇందులో ఫ్లాట్స్ కొనే ముందు చూడాల్సిన మరో పాయింట్ కమ్యూనిటీ అండ్ సోషల్ లైఫ్. ఇరుగు పొరుగు వారు ఎలాంటివారు, ఫ్రెండ్లీ నేచర్ ఉందా, వెంటనే కలిసిపోగలరా, ఈవెంట్స్ యాక్టివిటీస్లో ఈజీగా పార్టిసిపేట్ చేస్తారా, ట్రబుల్ మేకర్సా లాంటివి ఎంక్వైరీ చేయండి. ఫ్రెండ్లీ నైబర్ ఉంటేనే మనం కూడా ప్రశాంతంగా ఉండేది. కొనుగోలుదారులు ప్రాధాన్యత ఇస్తున్న మరో విషయం ప్రాజెక్టులో గ్రీనరీకి ఎంత స్పేస్ ఉందా అని. రీసెంట్ టైమ్స్లో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టులకు డిమాండ్ పెరిగింది. ఎకో ఫ్రెండ్లీ హోమ్స్, స్థిరమైన నిర్మాణ పద్ధతులు, సాంప్రదాయక వనరుల్ని ఎంత సమర్థవంతంగా వాడుతున్నారనే విషయాలకే ప్రయారిటీ ఇస్తున్నారు బయ్యర్లు. మీరు కొనాలనుకున్న అపార్ట్మెంట్లో ఈ పద్ధతులన్నీ ఫాలో అవుతున్నారో లేదో పరిగణలోకి తీసుకోండి. ఫ్లాట్ కొనే ముందు కస్టమర్లు ఎంక్వైరీ చేయాల్సిన మరో ముఖ్యమైన విషయం పర్సనలైజేషన్ అండ్ కస్టమైజేషన్కి స్కోప్ ఉందా అని. కొంతమంది బిల్డర్లు తాము డిజైన్ చేసిన ప్లాన్నే ఫాలో అవుతారు. కొనుగోలుదారులు మార్పులు సూచించినా పట్టించుకోరు. కనుక కొనే ముందే బయ్యర్లు తమ అభిరుచికి తగ్గట్టు ఫినిషింగ్, డిజైనింగ్, లేఅవుట్స్ విషయంలో సలహాలిస్తే డెవలపర్లు వాటిని ఇంప్లిమెంట్ చేస్తారో కనుక్కోండి. ఎందుకంటే డ్రీమ్ హౌస్ మనకు నచ్చినట్టు లేకపోతే ఎలా? మీరు తీసుకున్న ఇంటికి విద్యాసంస్థలు, ఆఫీసులు ఎంత దూరమున్నాయో చెక్ చేయడం మర్చిపోవద్దు. ఫ్యామిలీస్కి పిల్లల స్కూల్స్ అండ్ కాలేజ్లు దగ్గర ఉండడం చాలా ముఖ్యం. ఆఫీసులు కూడా వీలైనంత దగ్గరలో ఉంటే మంచిది. లేదంటే రోజంతా జర్నీలోనే సరిపోతుంది. అందుకే స్ట్రాటజిక్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. భారీ బడ్జెట్లు పెట్టి ఇల్లు కొనుగోలు చేసేది ఒత్తిడి లేని జీవనం కోసమే. కాబట్టి మీరు గేటెడ్ కమ్యూనిటీ, దాని చుట్టుపక్కల ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందనే విషయం మీదే మీ లైఫ్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. కనుక ప్రాజెక్ట్ చుట్టుపక్కల గ్రీనరీతో పాటు ట్రాఫిక్ అండ్ సౌండ్ పొల్యూషన్కి ఎంత దూరంగా ఉంటే జీవన ప్రమాణాలు అంత ఉన్నతంగా ఉంటాయి. ఇప్పుడు సూచించిన 10 అంశాలు ప్రాపర్టీ కొనుగోలు సమయంలో బయ్యర్లు పరిగణించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు. ఈ బేసిక్ పాయింట్స్ ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తే ఆస్తుల కొనుగోలు సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా మీకు కావలసిన కలల గృహాన్ని సొంతం చేసుకోవచ్చు.